ఇంకేంటి ఇప్పుడు నేను అనుకుంటున్నా ఏంటంటే ఇప్పుడు ఓన్లీ బీఆర్ఎస్ఆ కాంగ్రెసా బీజేపీ అని కాదు, ఈ భూమి అనేసరికి నేను ముందు నుంచి చెప్తున్నా కదా, ఇందులో అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా బీజేపీ ఉంది కదా మహేశ్వరంలో, మరి వాళ్ళు ఎందుకు బయటకు వచ్చి కొట్లాడరు? కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు మాట్లాడరు? బీఆర్ఎస్ వాళ్ళు వేస్తున్నారు ఎందుకు అని అంటే ఒక టార్గెట్ అయి ఉండొచ్చు. ఒక మాట, వర్టెక్స్ టిఆర్ఎస్ రెండు వేరు కాదు. ఎందుకంటే నల్లగండ్లలో ఒక కమిషనరే వచ్చి, ఇది మన జిహెచ్ఎంసీ కమిషనర్ వచ్చి బాగా జాగ్రత్తగా మేము ఇది చేస్తాం, ఎవడు అడ్డొస్తాడో చూసుకుంటామని అని చెప్పిండ్రు. కాబట్టి వర్టెక్స్ వేరు కాదు, ఇలా టిఆర్ఎస్ వేరు కాదు. అందుకే ఇలా వార్త ప్రచురించింది. నీ దగ్గర ఆధారాలు ఉంటే ఆ గుమస్తా తెలంగాణ పేపర్ కానీ ఇలా టీవీ ఛానల్ కానీ ఆధారాలు ఉంటే బయటపెట్టి అప్పుడు మాట్లాడు. లేదు అంటే నీకెట్లా గుణపాఠం చెప్పాలనో అట్లా చెప్తాం. ఇప్పుడు చెప్పినాం, 10 ఏళ్ళ పరిపాలన పండబెట్టినాం, మళ్ళీ పండబెడతాం. కొడక ఏమనుకుంటుర్రో మీరు? సో అదే బీఆర్ఎస్ హయాంలోనే ఈ వర్టెక్స్ వర్మ డెవలప్ అయింది. 2014 ముందు ఆయన చిన్న ఇల్లు కట్టుకుని ఉండేటోడు, కేటీఆర్కి దగ్గర అయిండు. సో ఒక రకంగా కేటీఆర్కి బినామీలాగా ఈ టోటల్ వ్యవహారాలు చేసుకుంటూ వస్తున్నాడు. ఇక దాని తర్వాత వాళ్ళు అందరూ కలిసి ఇందులో వర్క్ చేసుకుంటున్నారు. అది ఇంకేమైనా క్లారిటీ? ఇప్పుడు టీ న్యూస్తో ఆయన మాట్లాడిండా లేకపోతే కేటీఆర్తో ఆయన మాట్లాడిండా అన్నది కాదు ఇక్కడ. నేను అదే చెప్పిన కదా, భూమి ఈ వెంచర్లో ఎవరెవరి వాటాలు ఉన్నాయి, అందరి వాటాలు ఉన్నాయి. ఇందులో అందరి వాటాలు ఉన్నప్పుడు మరి ఎందులో వేయాలి, ఎందులో మాట్లాడాలంటే రఘుకి బీఆర్ఎస్ వాళ్ళకి మధ్య ఏదో అంతరం ఉన్నట్టుగా ప్రజలు అనుకుంటారు కదా. కేటీఆర్ వాళ్ళ దాంట్లో వేసినాం అనుకో, మనకు మరకంటకుండా ఉంటుంది. చలో ఆ పని అని వాళ్ళందరూ కలిసి ప్లాన్ చేసుకొని ఉంటారు. అది అయి ఉండొచ్చు. కాకపోతే ముగ్గురు మీద ఎఫ్ఐఆర్ అయింది. లేదు, అవును. ఆ ముగ్గురితో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఒక అడ్వకేట్ శుంకర నరేష్ తోని నాకే కాదు అందరికి సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఇప్పుడు కాదు, ఎప్పుడో మోజో టీవీ 10 టీవీ ఉన్నప్పటి నుంచి ఆయనతో ఇంటర్వ్యూలు చేస్తూ వస్తున్నాం. ఆయన నా ముందుకు ఈ సమస్యను తీసుకొచ్చినప్పుడు ఇమీడియట్గా మేము రియాక్ట్ అయ్యి, అరే ఇందులో అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ ఉన్నాయి, ఎట్లా ఇది అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. అదే రోజు వచ్చినాం. ఆయన చెప్పిన వెంటనే వితిన్ 2 అవర్స్లో ఇక్కడ ఉన్నాం, రిపోర్ట్ చేసినాం, సాయంత్రానికి వీడియో ప్లే అయింది. సో ఎక్కడ మేము ల్యాగ్ కూడా లేదు. ఎక్కడ ఒక శుంకర నరేష్ తప్ప మిగతా ఇద్దరు నాకు తెలియదు, అసలు వాళ్ళని నేను కలిసిన ఇది కూడా లేదు, తెలీదు. ఎవరు వెళ్తాం, ఎందుకు వెళ్ళాం? లీగల్గా లేదు ఖచ్చితంగా వెళ్తాం. ఆ ఛానల్ ఆ వీడియో మీద కూడా బ్రాడ్కాస్ట్ దానికి కూడా కంప్లైంట్ చేస్తాం, డౌటే లేదు. ఇప్పుడు ఆమె రావాలి, ఆ చైతన్య రెడ్డి అనే ఆమె ఎవరైతే ఉన్నారో ఆమె మీద కూడా రకరకాల అలిగేషన్స్ ఉన్నాయి. సో ఆమె కూడా బయటికి రావాలా. ఇప్పుడు ఆమె 50 లక్షలు ఎవరికో ఇచ్చింది అంటున్నారు కదా, హైడ్రా వెళ్ళి కంప్లైంట్ చేసింది కదా. ఆమె వచ్చి కంప్లైంట్ హైడ్రాకి ఇస్తే హైడ్రా వాళ్ళు వెళ్ళి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు కదా. ఇప్పుడు ఆమె ఎవరైతే చైతన్య రెడ్డి ఉందో ఆమె బయటికి రావాలా, బయటకు వచ్చి ఫ్యాక్ట్ ఆమె చెప్తే అయిపోద్ది కదా. న్యూస్ లో అదేదో సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది మీది, అది సర్వే నెంబర్ కాదు తప్పు తెలుసు చెప్పేసి అంటున్నారు. అసలు ఆ వీడియో ఎవరు తీసిరో, అసలు ఆ వీడియో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, నా ఎదురుగా కెమెరామెన్ నేను మాట్లాడుతున్నప్పుడు పక్కన ఉన్న వాళ్ళ ప్రైవేట్ మాఫియా, ఇప్పుడు మనకి ఎట్లాగైతే కొంతమంది లేడీస్ ని పెట్టి వీడియోలు తీయించడం, వాళ్ళు తీయించిన వీడియో. ఇప్పుడు వర్టెక్స్ వర్మ ప్రైవేట్ మాఫియా తీసినటువంటి వీడియోలు టీ న్యూస్ కి ఎట్లా వచ్చినాయి? సో టీ న్యూస్కి ఎట్లా వచ్చినాయి అంటే కేటీఆర్ సంబంధంతో ఆ వీడియోలు అక్కడికి పోయినాయి. టీ న్యూస్కి ఏం సంబంధం? మళ్ళీ TV5 ఎంప్లాయ్ అని ఒక ఆయన చెప్తాడు. సో అసలు ఇప్పుడు మనం వీడున్నాము, మనం ఏమంటాం, ఇక్కడ నిలబడి ఇందులో దళితుల భూములు కబ్జా అయినాయి, ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ కబ్జా అయినాయి అంటాం. ఇక్కడ దళితుల భూమి ఈడ లేకపోవచ్చు, ఇదే వెంచర్లో గడ అవతల ఉంటుంది కదా. ఈ సర్వే నెంబర్ ఇది కాదు అంటే ఎంట్రన్స్ అదే కదా. సో మనం ఒక దగ్గర నిలబడి మాట్లాడినప్పుడు నాకు సర్వే నెంబర్లు తెలియమంట. సర్వే నెంబర్లు తెలియకపోతేనే ఇంత పెద్ద వెంచర్ని ఎక్స్పోజ్ చేసేంత ధైర్యం మనకి ఎక్కడిది? ఇన్ని ఎందుకు చేస్తున్నాం మనం? దీనిపైన మీ పోరాటం ఏ వైపు కొనసాగుతుంది? సో ఇది కంటిన్యూ అవుతుంది. నా డిమాండ్ ఒకటి, ఆమె బయటికి రావాలి. ఆ చైతన్య రెడ్డి అనే ఆ మహిళ ఎవరైతే ఉన్నారో, ఆమె NRI ఎవరైతే ఉన్నారో, ఆమె హైదరాబాద్లోనే ఉన్నది కానీ ఆమె దాచుకుంటున్నది. ఆమె ఫస్ట్ బయటికి రావాలి. ఆమె బయటకు వస్తే మొత్తం విషయం తెలుస్తుంది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను ఇప్పుడే చెప్పను, అది నేను చెప్తా. ఆమె కూడా ఏం చెప్తున్నదంటే నన్ను ఇబ్బంది పెడుతున్నారనే కోణంలోనే ఆమె ఆలోచన ఉన్నది. ఆమెని బాగా నిర్బంధిస్తున్నారు, ఆమె మీద విపరీతమైన ప్రెషర్ ఉన్నది.
వాళ్ళది ఎట్లుంటుంది బిజినెస్లు కథా వ్యవహారం మనకి ఏమైనా ఇబ్బంది చేస్తుందేమో గవర్నమెంట్ ఆ కోణంలో. సో ఆమె మీద విపరీతమైన ప్రెషర్ ఉన్నది. ఆమె కూడా కొంతమందితో అన్నట్టు నాకు తెలుసు మా అడ్వకేట్ని మీదనే ఇబ్బంది పెట్టారు, నేను ఎవరికి చెప్పుకోవాలి బయటికి రావడానికి అనే ఒక అభిప్రాయం ఆమె వ్యక్తం చేస్తున్నాను. ఆమె రావాలి, అందుకే మీకు సో నేను అంటున్నా చైతన్య రెడ్డి గారు మీరు ఎక్కడున్నారో రండి. 50 లక్షలు ఎవరికి ఇచ్చినారు? సో 50 లక్షలు ఎవరికి ఇచ్చినారు? మీరు 2 ఎకరాలు కూడా కబ్జా అయింది వాస్తవమే, మేము కూడా జెన్యూన్ అని చెప్పే మేము మీకు మద్దతుగా కూడా మాట్లాడడం జరిగింది. ఆమె భూమి ఎందుకు కబ్జా చేసిరని. మీతో పాటు ఇంకా 62 ఎకరాల భూమి ప్రైవేట్ వ్యక్తులది ఉన్నది. సో మీరు బయటికి రావాలా, బయటికి వస్తే తప్ప మీకు క్లారిటీ, మీరు బయటకు వచ్చేదాకా మేము వదిలిపెట్టాం. సింపుల్. ఇప్పుడు రంగనాథ్ ఇప్పుడు నేను చూపించిన కదా, రంగనాథ్ 2 చెరువులు ఇందులో కబ్జా అయినాయి. ఇప్పుడు రంగనాథ్ ఆన్సర్ చేయాలి. రంగనాథ్ ఏమంటుండు, రెండు కేసులు పెట్టినావు హైడ్రా అంటున్నాడు. ఏడబెట్టినావు కేసులు 2 హైడ్రా? నాకు తెలిసి హైడ్రా పోలీస్ స్టేషన్లో 0 ఎఫ్ఐఆర్ ఇంతవరకు. హైడ్రా పోలీస్ స్టేషన్ అని పెద్దగా ఉంటుంది కదా, మరి హైడ్రా పోలీస్ స్టేషన్ ఇంతవరకు ఎన్ని ఎఫ్ఐఆర్లు అయినాయి? ఇన్ని కబ్జాలు మేము లెక్క తేల్చినాం, ఇంత భూమి కాపాడినాం అన్నారు కదా, మరి ఆ కబ్జాలు చేయడానికి సహకరించిన అధికారుల మీద ఎన్ని కేసులు పెట్టినారు? కబ్జాలు చేసిన వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టినారు? ఎంతమందిని జైల్లో చేసినారు? ఇదంతా చెప్పాలి కదా. మేము వీడియో చేసినాం, ఆడ చేసినాం అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు రంగనాథ్కి ఏం సంబంధం అంటే 2 చెరువులు ఉన్నాయి, గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, మరి ఇవన్నీ ఆయన తేల్చాల్సినవి కదా. ఇంకోటి రంగనాథ్ ఏమంటాడు, మేము ప్రైవేట్ దాంట్లో జోలికి వెళ్ళాం, మేము శుంకర నరేష్ అబద్ధాలు చెప్పిండు అన్నాడు. ఓకే, మరి ప్రైవేట్ వ్యక్తుల జోలికి వెళ్ళను నువ్వు, ఆమెను పిలిపించుకొని ఆమెతో మాట్లాడి కాన్ఫరెన్స్లు పెట్టి ఇదంతా ఎందుకు చేసినావు? ఎఫ్ఐఆర్ మీరు చూడండి, ఈ ఇష్యూని అండర్ ఎంక్వైరీ అని పెట్టిండు. మరి ప్రైవేట్ వ్యక్తుల భూమి నువ్వు ఎంక్వైరీ ఎట్లా చేస్తావు? ఆ కాన్ఫరెన్స్లో మాట్లాడుతా నేను రోడ్డు తీసేస్తా అవసరం అయితే తప్పు ఉంటే అన్నాడు. మరి నువ్వు ఎట్లా తీస్తావు ప్రైవేట్ భూమి అయినప్పుడు? అంటే మీకు అవసరం ఐఎమ్ రెడీ. నేను వాళ్ళు ప్లాన్ తోటి ఉన్నారా లేరా అనేది మనకు సంబంధం లేదు. సరే, ఆయన టెక్నికల్గా ఆ పాయింట్ని ఆయన మెన్షన్ చేసి ఉండొచ్చేమో. నేను డబ్బులు తీసుకున్నట్టు మీరు నిరూపిస్తే, నేను ఆమెను కలిసినట్టు కానీ ఆమె నన్ను కలిసినట్టు కానీ, ఇంకెవరన్నా నా మనుషులు ఆమె దగ్గరికి పోయినట్టు కానీ ఆమె మనుషులు నా దగ్గరికి వచ్చినట్టు కానీ, వర్టెక్స్ వర్మని నేను కలిసినట్టు కానీ ఆయన నాకు కలిసినట్టు ఫోన్ చేసినట్టు కానీ, అన్నీ మీ దగ్గర ఉంటాయి కదండి. ఇంత పెద్ద ఇంటెలిజెన్స్ వ్యవస్థ సిస్టమ్ ఉన్నది. కనుక్కోవడం ఎంతసేపు మీకు? కనుక్కోండి. అవసరమైతే నా ఆస్తుల మీద కూడా మీరు ఒక ఎంక్వైరీ కమిషన్ వేసుకోవచ్చు. రంగనాథ్ ఆస్తుల మీద కమిషన్ వేయాలి, నా ఆస్తుల మీద వేయాలి, వర్టెక్స్ వర్మ మీద ఆస్తుల మీద వేయాలి, టీ న్యూస్ ఆస్తులు వాళ్ళ సంబంధించిన వాళ్ళ మీద కూడా వేయాలి, సంతోష్ రావు ఆస్తులు వాళ్ళ భార్య ఆస్తుల పేర్ల మీద కూడా ఎంక్వైరీ జరగాలి. కిచ్చన్న గారు లక్ష్మారెడ్డి, నేను అదే అంటున్నాను కదా, ఐఎమ్ రెడీ. మొత్తం 100 కోట్ల ఆస్తులు ఉంటే నేను మొన్ననే చెప్పిన, నాకు ఒక పేపరు లేకపోతే ఛానల్ ఇంకొంచెం డెవలప్ చేయడానికి డబ్బులు లేవు. పెట్టిన ఛానలే ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఛానల్ నిర్మాణం చేయబడ్డది. ఒకవేళ మీరు నాకు దగ్గర 100 కోట్లు ఉన్నాయని మీరు డిసైడ్ అయిన దగ్గరికి పట్టుకొస్తే నేను ఎంతో కొంత దాంట్లోంచి నాకు కావాల్సింది నేను అడుక్కుండా మిగతాది మొత్తం మీరే తీసుకోండి, మీరే తీసుకోండి మొత్తం. సో ఎలాంటి ఇబ్బంది లేదు. లీగల్ అంటే ఎవరికి? ఎన్ని రోజులు అయింది అది వచ్చి? డిఫర్మేషన్ రెడీ అవుతున్నది, వేస్తాం ఖచ్చితంగా. నేను చెప్పిన కదా, బ్రాడ్కాస్టింగ్ ఢిల్లీకే మేము పంపిస్తాం ఖచ్చితంగా. దాని మీద కోర్టులో కేసు వేస్తాము. అండ్ ఇంకొకటి, ఈ వర్టెక్స్ వర్మ ఆల్రెడీ కోర్టుకు పోయిండు, కూకట్పల్లి కోర్టుకి. సేమ్ ఎక్స్ పార్టీ ఆర్డరు, రాంగ్ అడ్రస్, ఈ ఆర్డర్ తెచ్చుకోవడానికి కోర్టుకి వెళ్ళిండు. 11th monthలో ఆ కోర్టు మరి ఏం చెప్తుందో చూడాలి. ఆలోపు మేము కూడా వకాలత్ చేస్తాం. ఈ వీడియోలను కాపాడుకోవాలి మనం, ఎందుకంటే ఈ వీడియోలు డిలీట్ చేసే కుట్ర ఇప్పటికే వాసవి, ఇన్కారు, గోల్డెన్ కీ అని అమీన్పూర్లో ఇట్లాంటి వాళ్ళందరూ ఏం చేశారంటే మనకు తెలియకుండానే రాంగ్ అడ్రస్ పెడతారు, మనది కోర్టుకి వెళ్తారు, కోర్టు నోటీస్ ఇష్యూ చేస్తుంది ఆ అడ్రస్కి. నేను అక్కడ ఉండ కదా, ఈయన రిప్లై ఇవ్వట్లేదని చెప్పి ఎక్స్పార్ట్ ఆర్డర్ ఇచ్చేస్తుంది, రిమూవ్ ద వీడియోస్ అని. అట్లా 30-40 వీడియోలు మనతో వీడియోలు డిలీట్ అయినాయి. ఇప్పుడు ఈయన కూడా అదే ప్రయత్నానికి రెడీ అయ్యిండు. నాకెవరో అందులో ఉన్న ఒక వ్యక్తి నీ మీద ఇట్లా జరుగుతుందని ఆ కాపీ నాకు పెడితే మనం అంతా డేటా తీస్తే కనబడ్డది, మనం వకాలత్ చేస్తాం. ఇది ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై. ఏరియా ఉంటే ఆ ఏరియా కోర్టులోనే వేయాలి కదా, డిఫరెంట్ కోర్టులో తీసుకుపోయి కేసులు వేయడానికి కారణం ఏంటి? అంటే వీళ్ళ ఇది కుకట్పల్లిలో మరి ఎవరిని మేనేజ్ చేస్తున్నారో అక్కడ ఒకే జడ్జి నా మీద దాదాపు 5-6 ఆర్డర్స్ ఇచ్చింది, ఇట్లాంటి ఎక్స్పార్టీ ఆర్డర్స్ 2-3 ఆర్డర్స్ ఇచ్చింది. మరి వాళ్ళు అక్కడ వెళ్ళి ఏం మేనేజ్ చేసుకుంటారో మనకు తెలియదు, మనం చెప్పలేము కూడా. కేటీఆర్ సిఎస్ఆర్ కింద 56 చెరువులు కార్పొరేట్ కంపెనీలకి కేసులు బుక్ చేసి కదా, హైడ్రా వచ్చి సంవత్సరం అయినా ఇప్పటి వరకు ఎందుకు తీసుకోలేదంటారు? యాక్షన్ ఉండదు, ఎందుకంటే అందరూ కలిసే ఉన్నారు కాబట్టి యాక్షన్ ఇనిషియేట్ జరగదు. ఇప్పుడు ఇదే వర్టెక్స్ వర్మ రామసముద్రం కుంట మియాపూర్ దగ్గర చెరువు కబ్జా పెట్టిండు, దాన్ని ఒక డస్ట్బిన్ చేసి పడేసిండు. ఈనాటికి అక్కడ కబ్జా అయ్యి ఇంకొక 2 టవర్లు లేపుతున్నాడు. మరి ఏం చేస్తున్నారు అధికారులు? హైడ్రా ఏం చేస్తున్నది? పోతున్నాడు, వస్తున్నాడు.
అమీన్పూర్లో మొత్తం లాలూచి పడ్డాడు, డౌటే లేదు. నేను డైరెక్ట్గా చెప్తున్నా. ఒక 600 కుటుంబాలు ఈ అవంతిక అనే వెంచర్ వల్ల మేము మునుగుతున్నాము, ఈ మొత్తం చెరువు కబ్జా చేసిండు, నాలాని మొత్తం డైవర్ట్ చేసిండు అంటే ఇంతవరకు యాక్షన్ లేదు. 6 తూములు మూసేసిన అదిత్రి అనే కంపెనీ మీద యాక్షన్ లేదు. అర్బన్ రైజ్ అనే కంపెనీ మొత్తం గవర్నమెంట్ హెచ్ఎండిఏ ఫండ్స్తోని నాలాని డైవర్ట్ చేసింది, దాని మీద యాక్షన్ లేదు. బయోడైవర్సిటీ లేక్ ఉంది అమీన్పూర్లో, 18 లేక్స్ ఉంటాయి అమీన్పూర్లో. సో ఈ తెలంగాణలో అత్యంత వెట్ ల్యాండ్ ఉన్న ఏరియా అమీన్పూర్. అట్లాంటి అద్భుతమైన ప్రాంతంలో ఉన్న బయోడైవర్సిటీ 400 ఎకరాల లేక్ని మొత్తం కబ్జా చేశారు, నడి మధ్యలోంచి రోడ్లు వేసుకున్నారు. ఇట్లా ఇవన్నీ ఉన్నాయి, ఏ దాని మీద యాక్షన్ లేదు కదా. లాలూచి కాకపోతే ఇంకేముంది? లాలూచియా లేకపోతే లీడర్ల ఇన్ఫ్లుయెన్సా? లక్షల కోట్ల కుంభకోణం ఇది. ఏది ఇదా ఇక్కడ అంటున్నావా? ఇది ఈజీగా ఒక 50,000 కోట్లు వీళ్ళు వేసుకుంటారు. ఒక ఎలక్షన్ అయిపోద్ది, 2028 ఎలక్షన్ వర్టెక్స్ డబ్బులతో క్లోజ్ చేసి పడేయచ్చు, నియోజకవర్గానికి 100 కోట్లు ఇచ్చి. తెలంగాణ అంటేనే భూమి, తెలంగాణ అంటేనే భూమి. ఇప్పుడు మీకు ఒక 5 ఎకరాలు ఉందనుకోండి, మీరు ఎంత ఆత్మగౌరవంతో బతకగలుగుతారు? ఆ భూమిని చూసుకుంటే మీరు ఇంకొక 10 ఏళ్ళ మీ ఆయుష్ పెరుగుతుంది. ఆ భూమి దగ్గరికి వెళ్తే మీకు ఒక 10 ఏళ్ళ ఆయుష్ పెరుగుతుంది. తెలంగాణ అంటేనే భూమి, భూమి అంటేనే తెలంగాణ. ఈ దేశంలో ఎక్కడా లేని భూములు తెలంగాణలోనే ఉన్నాయి. ఆ భూములు మొత్తం కొల్లగొట్టి ఇవాళ వెలుగు పేపర్లో ఒక వార్త వచ్చింది, 25 లక్షల ఎకరాల భూమి కబ్జా పెట్టిరని. అందులో అటవీ భూమి ఉంది, అసైన్డ్ ల్యాండ్ ఉంది, వక్ఫ్ ల్యాండ్ ఉంది, మట్ ల్యాండ్స్ ఉన్నాయి, ఇనాం భూములు ఉన్నాయి, రకరకాల గవర్నమెంట్కు చెందిన భూములు 25 లక్షలని పట్టా భూములుగా మార్చేసారు. 25 లక్షలు ఇంటూ ఎంత? ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఇది కేవలం చెప్తున్నదే. ఇంకా ప్రైవేట్గా మనం బలహీనులం అయితే వచ్చి కబ్జా చేసిన భూములు ఎంత, వాటి లెక్క ఎంత? ఇగో మనం ఫైట్ చేయడం వరకు మన బాధ్యత, ప్రజలు కూడా రెస్పాండ్ అవ్వాలి. మనం సైలెంట్గా ఉంటే ఇక వాడు మాట్లాడుతున్నాడని సపోర్ట్లు కొట్టి ఆహా ఓహో అంటే కాదు. ఇప్పుడు ఎంతవరకు మనం కొట్లాడతాం? ఎక్స్పోజ్ చేసేంత వరకే మనం చేయగలుగుతాం. సో ప్రజలు కూడా చాలా బలంగా ప్రశ్నించాలి, ఇట్లాంటి దుర్మార్గులని, ఇట్లాంటి మాఫియాని ఎండగట్టాలి. ఇప్పుడు రకరకాలుగా వీళ్ళు ఏ ఎక్స్ట్రీమ్కైనా వెళ్తారు, ఏం చేయడానికైనా రెడీ అవుతారు. ఫోన్లు చేస్తారు కొంతమంది, జాగ్రత్త చూసుకో, వాడు అది వీడిది అంటారు. ఏం చేస్తాం? ఇంటెలిజెన్స్ నిఘా ఉంది మీ మీద. అరే పెట్టుకోండి బాస్, ఏం నిఘా పెడతారు? పెట్టుకోండి. ఏ ఒక్క ఇప్పుడు చాలామంది అంటారు 100 కోట్లు సంపాదించిండేమో అదే ఇదే. అరే తీసుకోండి భయ్, 100 కోట్లు ఉంటే ప్రశాంతంగా తీసుకోండి. ఐఎమ్ రెడీ ఇవ్వడానికి. ఆ 100 కోట్లు ఎక్కడున్నాయో. ఓకే, వెళ్ళాల్సిన సమయం వస్తే వెళ్తాం. అవసరం లేదు కదా, మనము ఆడికి వెళ్ళి నేను ఎందుకో గొడవ చేయాల్సిన అవసరం నాకేముంది? అది మనం లీగల్గా కొట్లాడతాం, ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడతాం, చట్టబద్ధంగా కొట్లాడతాం. ఇక్కడ అన్యాయం జరిగింది కాబట్టి ఇక్కడ వచ్చినాం. థ్యాంక్ యూ వెరీ మచ్.